ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ గారి స్పీచ్ అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్కరిని కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ కాడు. డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో, హీరోయిన్, సో ఎవరున్నా కానీ ఆ టా అంటే వీళ్ళని విడిచిపెట్టాలి, వీళ్ళని తక్కువ చేయాలని కాకుండా గుర్తున్న ప్రతి ఒక్క పాయింట్ని తీస్తాడు. అండ్ 100% అభిమానులని, ఫ్యామిలీని మాత్రం మర్చిపోడు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్యాన్స్ గురించి చెప్పడం జరిగింది. నా అభిమానులు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సో నా బాధల్లో నా భుజాన్ని అందించి, నా ఆనందంలో ఆనందాన్ని ఎత్తుకొని, సో నా కష్టాల్లో తోడుండి, సో నాకు నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయేది అండ్ నా కన్న తండ్రి కన్నా ఎక్కువ అని చెప్పి వార్ 2కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ తన స్పీచ్ స్టార్ట్ అవడంతో సో యాక్చువల్లీ తను ఈవెంట్కు రావడానికి కారణమైన నాగవంశి గారికి థ్యాంక్స్ చెప్పడం, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడంతో పాటు బాద్షా ఈవెంట్లో 12 years బ్యాక్ బాద్షా ఈవెంట్లో ఒక అభిమాని తొక్కిసలాట్లో, అంటే ఆ ఫంక్షన్లో భాగంగా తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ స్టార్ట్ చేశారు. సో తర్వాత అభిమానులు ముందుకు రమ్మడంతో సో ముందుకు వచ్చి మాట్లాడడం కూడా స్టార్ట్ చేశారు. ఆ నెక్స్ట్ మాట్లాడిన పాయింట్ ఏంటంటే, వార్ 2 సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఆదిత్య చోప్రా గారు. సో దానికి రీజన్ ఏంటంటే ఆయన చెప్పిన మాటలు, ఈ సినిమా మీరు తీసినట్లయితే మీ ఫ్యాన్స్ తలెత్తుకునేలా సినిమా ఉంటుంది అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వడంతో సో ఫ్యాన్స్ కోసం వార్ 2 సినిమాను ఒప్పుకున్నాను అని సో అండ్ ఆదిత్య చోప్రా గారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వైఆర్ఎఫ్ ప్రొడక్షన్స్ గురించి మాట్లాడిన తర్వాత డైరెక్టర్ అయాన్ ముఖర్జీని ప్రస్తావన తీసుకొచ్చి, అయాన్ ముఖర్జీ సో ఎప్పుడైతే బ్రహ్మాస్త్ర తీస్తున్న టైంలో ఈవెంట్కి నేను రావాల్సి ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో తెలుగులో కూడా హైదరాబాద్లో కూడా అప్పుడు ఉండేది. సో ఆ ఈవెంట్కి రాలేకపోయినా దానికి కారణం గణేష్ నిమజ్జనకు సంబంధించిన సో పనులు జరుగుతున్న టైంలో కాబట్టి సో పర్మిషన్ కుదరలేదు. అదే టైంలో డైరెక్టర్ అయినటువంటి అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర ఈవెంట్ కూడా ఆయన రాలేకపోయాడు. బట్ డెస్టినీ ఎలాంటిదంటే అయాన్ ముఖర్జీని అండ్ ఎన్టీఆర్ని కలిపి ఒక మూవీ తీసేలా తీసి ఇప్పుడు డైరెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో జరగడం సో డెస్టినీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ అందరు టెక్నీషియన్ని పొగిడిన తర్వాత సో నెక్స్ట్ హృతిక్ రోషన్ టాపిక్ వచ్చింది. హృతిక్ రోషన్ కహో నా ప్యార్ సినిమా తీసే టైంలో సో అండ్ ఎన్టీఆర్ గారు కూడా అదే టైంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ టైంలోనే స్టార్ట్ అవ్వడం వల్ల 25 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పి, అంటే సినిమా ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి చెప్పడం కాకుండా, ఈ సినిమాకు అండ్ అంతేకాకుండా మన ఇండియాలోని ద ఫైనెస్ట్ యాక్టర్ ఎవరు అంటే సో హృతిక్ రోషన్ గారు అని చెప్పడం జరిగింది. మైకేల్ జాక్సన్ తప్ప ఇంకెవరు అనరు ఆ టైంలో. బట్ ఎప్పుడైతే హృతిక్ రోషన్ డ్యాన్స్ చూడడం స్టార్ట్ చేశాను సో మ్యాడ్ అయిపోయాను అంతే. అప్పటి నుంచి హృతిక్ రోషన్ ఫ్యాన్ అయిపోయాను చెప్పి సో ఆయన్ని కూడా పొగడడం జరిగింది. ఇండియాలోనే ద గ్రేటెస్ట్ డ్యాన్సర్ అంటే ఎవరంటే హృతిక్ రోషన్ అని చెప్పడం కాకుండా, నాకన్నా గొప్ప డ్యాన్సర్ హృతిక్ రోషన్ అని చెప్పడం. అండ్ అంతేకాకుండా హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ అని కాకుండా హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ సో ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు ఇందులో చేశారు. నేను మీకు డ్యాన్స్ చేయడం ఎలా నచ్చుతుందో సో అలానే చూడాలి. మీ వర్షన్ వేరు, నా వర్షన్ వేరు. నా వర్షన్లో సో హృతిక్ రోషన్ బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పి సో ఎంత హంబుల్గా మాట్లాడాడంటే ఏం చెప్తాం ఇంకా. అంటే హృతిక్ రోషన్ బాధ్యత మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ది. నేను ఎలాగైతే బాలీవుడ్కు అంటే నేను ఎట్లయితే వచ్చానో మీరు టాలీవుడ్కి వచ్చినట్లే సో అదేవిధంగా మా ఫ్యాన్స్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సో మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత అని చెప్పి, అది కూడా చాలా మంచి మాట అన్నారు. నిన్ను చూడాలని మూవీతో స్టార్ట్ అయింది నా జర్నీ. సో రామోజీరావు గారు సో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ అని చెప్పి ఆ సినిమా ఫస్ట్ ఈవెంట్ కండక్ట్ చేసే టైంలో సో ఒక ఫస్ట్ ఫ్యాన్, అంటే నేను మీ అభిమాని అని చెప్పి వచ్చి, అతని పేరు ముజీబు, ఆయన ఇంట్రడక్షన్ కూడా చేసిండు. సో ఇతని ముజీబ్ అని. సో ఈ వ్యక్తి నా ఫస్ట్ ఫ్యాను. నేను ఫస్ట్ సినిమా కూడా తెలియదు నాకు ఫ్యాన్ ఏంటి అని అనుకున్న టైంలో, లేదు సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ని అని చెప్పి ఆయన స్టార్ట్ అయ్యాడంట ఫస్ట్ 25 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొన్ని కోట్ల మంది ఉన్నారు ఫ్యాన్స్. అండ్ ఈవెన్ అలా ఫాదర్ హరికృష్ణ గారికి, శాలిని అమ్మగారికి, లక్ష్మీ అమ్మగారికి, అండ్ జానకిరామ్ గారికి, అండ్ హరికృష్ణ అండ్ కళ్యాణ్ రామ్ గారికి అందరికీ సో వాళ్ళ బ్లెస్సింగ్స్ నా పైన ఉన్నాయని చెప్పి సో నందమూరి తారక రామారావు గారు ఆయనను గుర్తు చేసుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి సో ద బెస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.